బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నప్పుడు ఊహించని రీతిలో 68 కోట్లు కనిపిస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది? ఎగిరి గంతేసి ఆ డబ్బులన్నీ ఖర్చు చేయాలనుకుంటారు. ఓ వ్యక్తికి సైతం ఇలాగే అనిపించింది. కోరికలన్నీ తీరే సమయం వచ్చిందని సంబరపడిపోయాడు. కానీ ఆ డబ్బును విత్డ్రా చేసుకుందామని బ్యాంకుకి వెళ్లేసరికి కథ అడ్డం తిరిగింది. అధికారుల మాట వినగానే అతని ఆనందం కాస్త తీవ్ర భయంగా మారింది. అసలు ఆ అకౌంట్లో అంత డబ్బు ఎలా వచ్చింది? బ్యాంక్ ఎందుకు ఆ ఖాతాను ఫ్రీజ్ చేసిందో వివరంగా తెలుసుకుందాం. రోజువారీ అవసరాల కోసం అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్న ఓ కామన్ మ్యాన్ అకౌంట్ స్క్రీన్ పై ఏకంగా 68 కోట్లు కనిపించడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఇక తన జీవితం మారిపోయిందని, కలలన్నీ నెరవేరుతాయని భావించాడు. కానీ ఆ ఆనందం కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే నిలిచింది. ఆ మొత్తంలోంచి కొంత విత్డ్రా చేసేందుకు ప్రయత్నించగా సదరు బ్యాంక్ ఆ ఖాతాను ఫ్రీజ్ చేసినట్లు వెల్లడైంది. కంగారు పడిన ఖాతాదారుడు మేనేజర్ను ప్రశ్నించగా ఇంత భారీ మొత్తం ఖాతాలోకి ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ జరుగుతోంది. అది పూర్తయ్యే వరకు ఖాతా రద్దులో ఉంటుందని చావు కబురు చల్లగా చెప్పాడు. దీంతో ఏ తప్పు చేయని తాను ఎక్కడ చిక్కులో పడతానేమోనని ఆ వ్యక్తి భయాందోళనకు గురయ్యాడు. తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. నా అకౌంట్లో 68 కోట్లు కనబడడంతో ఇక నా లైఫ్ మారిపోయిందని అనుకున్నానని, అయితే ఆ డబ్బును తీయడానికి వెళ్ళగా నా అకౌంట్ ఫ్రీజ్ అయిందని చెప్పడంతో తీవ్ర నిరాశకు గురైనట్లు వాపోయాడు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా తీవ్రమైన సమస్యలో పడిపోతానేమోనని భయమేసిందంటూ శ్వేతా శర్మ అనే ఎక్స్ ఖాతాలో తన అనుభవాన్ని పంచుకున్నారు. బ్యాంక్ ఖాతాలో అనూహ్యంగా పెద్ద మొత్తంలో డబ్బులు జమ అయితే పొరపాటున లేదా సిస్టమ్ లోపం వల్ల క్రెడిట్ అయిన డబ్బును ఖర్చు చేస్తే చట్టపరంగా నేరంగా పరిగణిస్తారు. హోమ్ బ్రాంచ్కి వెళ్లి మేనేజర్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ఆ డబ్బుతో మీకు ఎలాంటి సంబంధం లేదని తెలిపే లేఖకు బ్యాంక్ స్టాంపుతో కూడిన అక్నాలెడ్జ్‌మెంట్ కాపీని భద్రపరచుకోవాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.